ఇక్కడ నుంచి మనం డైలీ హిస్టరీ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ 150 బిట్స్ కవర్ చేశాను. ఇప్పుడు హిస్టరీ మ్యాక్సిమం ఒక 300 బిట్స్ వరకు కవర్ చేస్తే, బికాజ్ హిస్టరీ చాలా స్కోరింగ్. సో ఫస్ట్ క్వశ్చన్ శాతవాహనాస్ గురించి. ఆల్రెడీ దీనికి రిలేటెడ్ నేను ఒక 6 వీడియోస్ చేశాను. దాంట్లో నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చినాయి. నేను యాక్చువల్లీ నా ఓన్ నోట్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ ఫ్యాక్చువల్ డేటా కాబట్టి ఫ్యాక్చువల్లానే ఇలా అని ఎక్స్ప్లెయిన్ చేసేసాను. బట్ నేనేం చేస్తాను, ఆ టాపిక్ చదివిన తర్వాత దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నా. సో నేను ఆ క్వశ్చన్స్ ఇప్పుడు సాల్వ్ చేస్తుంటే దోస్ వర్ సో మచ్ ఈజీ ఫర్ మీ. చాలా ఈజీగా అనిపించింది. మేబీ నా వీడియోస్ అంతా బాగాలేకపోవచ్చు, బట్ వన్స్ ట్రై టు రీడ్ అవుట్. నేను తెచ్చి పెట్టిన వీడియోస్ని జస్ట్ పాస్ చేసుకొని కనీసం రీడౌట్ చేయండి. డెఫినెట్లీ అది యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ క్వశ్చన్, అరేంజ్ ద ఫాలోయింగ్ కింగ్స్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ ఇన్ క్రొనాలజీ ఆర్డర్. శాతవాహనాస్లో టోటల్ మనకు 30 కింగ్స్ వరకు చదివాము. నేను నా బుక్లో నిజంగానే క్లీన్గా చెప్పాను. 30 కింగ్స్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ కింగ్స్ గురించి సీముక ఫౌండర్, సీముక తర్వాత కృష్ణ, తర్వాత శాతకర్ణి 1, తర్వాత శాతకర్ణి 2, తర్వాత హాలా కింగ్, గౌతమిపుత్ర శాతకర్ణి గురించి డిస్కస్ చేసాం. పులోమవి గురించి డిస్కస్ చేసాం. అలా క్రొనాలజీ 1st, 2nd, 3rd, 4th మొత్తం చెప్పాను. సో ఫస్ట్ ఎవరండి, సీముక ఈజ్ ద ఫౌండర్. సో ఫస్ట్ ఈయననే ఉండాలి. సో దిస్ వీ క్యాన్ ఎలిమినేట్. తర్వాత హాలా ఈజ్ 17th కింగ్. గౌతమిపుత్ర శాతకర్ణి 23rd. అండ్ కుంతల శాతకర్ణి మధ్యలో వస్తారు. సో ఎలా ఉండేది అలానే ఉంది. 1, 2, 3, 4. సో ఆన్సర్ ఈస్ దిస్. అరేంజ్ ద ఫాలోయింగ్ కింగ్స్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ కింగ్స్, ఈ 30 కింగ్స్లో టాప్ 10 కింగ్స్ని క్రొనాలజీలో ఆర్డర్ చేసేలాగా నేర్చుకోవాలి. అండ్ తెలుగు మీడియం క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. వీళ్ళని క్రొనాలజీలో ఆర్డర్ చేయమని ఉంది. అండ్ సెకండ్ క్వశ్చన్, నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఎవరిచ్చారు? నానాగఢ్ ఇన్స్క్రిప్షన్ ఈస్ ఇష్యూడ్ బై నగ్నిక. గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ మదర్ గౌతమి బాలసారి నాసిక్ ఇన్స్క్రిప్షన్ హ్యాస్ ప్రేజ్డ్ హిమ్ యాజ్. చాలా టైటిల్స్ ఉన్నాయండి. నియర్లీ ఒక 10 టైటిల్స్ గురించి డిస్కస్ చేశాను. దాంట్లో శాతవాహన కుల యశ ప్రతిష్టాపనకార, అదే అండి మా కులాన్ని కాపాడే అతను, క్షత్రియ ధర్మపాలకుడు, క్షత్రవంశ నిరవేశకార, శాక యవన పహల్య నిషుదాన అంటే వాళ్ళని చంపేసే అతను. మళ్ళీ ఏకబ్రాహ్మణ, త్రిసముద్ర తోయపీట, చూడండి ఏకబ్రాహ్మణ, త్రిసముద్ర తోయపీట, ఇలాంటి ఇంపార్టెంట్ టైటిల్స్ గురించి డిస్కస్ చేశారు. సో ఇవన్నీ ఎవరి గురించి అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ కాయిన్స్ గురించి కూడా మనకు జోగుల్ తంబిలో కాయిన్స్ దొరికాయి. ఈవెన్ ధాన్య కట్టకాలు దొరికాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఈ శాతవాహనస్ 5 రీజియన్స్లో స్ప్రెడ్ అయి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఈవెన్ పార్ట్స్ ఆఫ్ కేరళ, మహారాష్ట్ర. సో ఇక్కడ వీళ్ళ గురించి మనకు ఎలా తెలిసింది అంటే చాలా ఇన్స్క్రిప్షన్స్ 14 కాయిన్స్లో, లెడ్ కాయిన్స్లో, సిల్వర్ కాయిన్స్లో, చాలా కాయిన్స్లో ఉన్నాయి. దాంట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ కాయిన్స్ ఎక్కువ ఉండేది ఏమంటే లెడ్ అండ్ కాపర్ కాయిన్స్. శాతవాహన ఇస్యూడ్ లార్జ్ నెంబర్ ఆఫ్ లెడ్ అండ్ కాపర్ కాయిన్స్. ఎస్, నేమ్ ఆఫ్ కింగ్స్ అండ్ టైటిల్స్ వాస్ ప్రింటెడ్. ఇన్ సమ్ కేసెస్ మదర్ నేమ్స్ వాజ్ ఆల్సో ప్రింటెడ్. నో, మనం ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. పేరు గౌతమిపుత్ర శాతకర్ణి, వశిష్ఠపుత్ర శాతకర్ణి అలా ఉన్నాయని మదర్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు కాదు. ప్రియారిటీ వాజ్ దేర్, బట్ నాట్ సొసైటీస్ ప్యాట్రియార్కల్ సొసైటీనే. కానీ అమ్మ పేర్లు పెట్టుకునే వాళ్ళు అంతే. ఉమెన్కి రెస్పెక్ట్ కూడా ఉంది, బట్ వాట్ టైప్ ఆఫ్ సిస్టమ్ దే ఫాలోడ్ ఈస్ ప్యాట్రియార్కల్. సో 1 and 2 ఆర్ కరెక్ట్. గతసప్త సారథి చెప్పాను. ఈ గతసప్త సారథి హాలా అనే కింగ్ రాశాడు. ద మోస్ట్ ఇంపార్టెంట్ 700 వర్సెస్ గురించి రాశాడు స్టోరీ. ఏ లాంగ్వేజ్లో రాశాడు? ప్రాకృతి లాంగ్వేజ్లో రాశాడు. ఆయనకు అందుకే టైటిల్ కూడా వచ్చింది. ఏమని? హాలాకి కవి వాత్సల్య అని వచ్చింది. సో హాలా ఈజ్ రిటన్ బై హాలా.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్? ద ఫస్ట్ శాతవాహన రూలర్ సీముఖ వాజ్ రెప్యూటెడ్ టు బి బుద్ధిస్ట్ డ్యూరింగ్. నో, నేను నిజంగా చెప్తున్నా అండి, నేను నా వీడియోస్లో ప్రతి పాయింట్ కవర్ చేశాను. ఎయిదర్ అది స్ట్రైట్గా చదవడమో ఎలానో ఐ డోంట్ నో, బట్ ఈ పాయింట్స్ అన్నీ నేను నీట్గా చెప్పాను. శాతవాహన జైన్స్ తర్వాత కృష్ణుని భక్తుడు కృష్ణ అండ్ శివ భక్తుడు కూడా ఉన్నాడు. బుద్ధిస్ట్ని ఫాలో అయ్యేవాళ్ళు, బుద్ధిస్ట్ని ప్యాట్రనైజ్ చేసేవాళ్ళు. సో ఈ ప్రతి ఒక్క రిలీజియన్ గురించి వీ స్టడీడ్. ఫస్ట్ హీ వాజ్ జైన్. శాతవాహన మేడ్ గ్రాంట్స్ టు విలేజ్ అండ్ మేడ్ గ్రాంట్స్ టు విలేజ్ అండ్ ల్యాండ్స్ టు బుద్ధిస్ట్ మాంక్స్. ఎస్, ఫస్ట్ ఎవరు ల్యాండ్ గ్రాంట్స్ ఫ్రీగా ఇవ్వడం స్టార్ట్ చేసింది ఎవరు అంటే శాతవాహనాస్. సో ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ సోషల్ కండిషన్ ప్రివైల్డ్? ఇక్కడ మనం సోషల్ కండిషన్ అంటే సతీ ఉండేది, ప్యాట్రియార్కల్ సొసైటీ, ఉమెన్కి రెస్పెక్ట్ కూడా ఉండేది, కాంబినేషన్ ఆఫ్ బోత్ ఆర్యన్ అండ్ ద్రవిడియన్ సొసైటీ, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కూడా ఉండేది. సో ఇవన్నీ మనం చదివాం. సో దెర్ ఈజ్ అ క్లియర్ ఇండికేషన్ దట్ ది మ్యాట్రిమోనిక్ ఆర్డర్ ఆఫ్ సొసైటీ వాజ్ ఎగ్జిస్టెడ్. నో, జస్ట్ నేమ్ ఒకటి ఉండేది, రెస్పెక్ట్ లేదు, ఆర్డర్ మాత్రం ప్యాట్రియార్కల్ ఆర్డర్లే. ద సోషల్ స్ట్రక్చర్ వాజ్ బేస్డ్ ఆన్ మ్యాట్రిలీనియల్ సిస్టమ్. నో, ప్యాట్రిలీనియల్. సో నెయిదర్ 1 nor 2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ సోర్స్ ఆఫ్ శాతవాహనాస్? శాతవాహనాస్కి మనం సోర్స్ మత్స్య పురాణం, వాయు పురాణం అండ్ ప్లినీ ద ఎల్డర్ అండ్ మెగస్తనీస్, ఇవన్నీ సోర్సెస్ అండి. సో ఏన్షియంట్ లిటరేట్ టెక్స్ట్ లైక్ మత్స్య అండ్ వాయు పురాణ కంటెంట్స్ మెన్షన్స్ ఆఫ్ శాతవాహనాస్. ఈ పురాణాస్ గురించి కూడా చెప్పాను. కామసూత్ర ఆఫ్ వాత్సాయన, ఎస్, ఆఫర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సొసైటీ అండ్ రిలీజియన్ ఆఫ్ శాతవాహన పీరియడ్, ఆబ్వియస్లీ కరెక్ట్. అండ్ లీలావతి, హాలాస్ గత సప్తసారథి, గుణాఢ్యను ఇంకో శివవర్మ, ఆయన కూడా ఒక బుక్ రాశాడు. లాంగ్వేజ్, ప్రాకృతి లాంగ్వేజ్లో ఉన్న గ్రామర్ గురించి రాశాడు. అంటే నేను పర్ఫెక్ట్గా బుక్ పేరు చెప్పలేను, బట్ ఇఫ్ వన్స్ ఐ విల్ సీ, నేను చదివాను కదా అని ఐ క్యాన్ రిమెంబర్. సో ఇక్కడ ఎవరెవరు బుక్స్ ఉన్నాయి? హాలా బుక్స్ ఉన్నాయి, కామసూత్ర ఉంది, వాత్సాయనస్ కామసూత్ర, లీలావతి బుక్ కూడా ఉంది, రిలేషన్షిప్ బిట్వీన్ లీలా అండ్ హాలా. అండ్ ఇంకా గుణాఢ్య బుక్ పైశాచిక లాంగ్వేజ్లో రాశారు. అండ్ శర్మవర్మను సమ్వన్ ఆర్ దేర్, కంఠకారాస్ గ్రామర్ గురించి రాశారు. సో కామసూత్ర ఆఫ్ వాత్సాయన ఆఫర్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సొసైటీ. సో బోత్ ఆర్ కరెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద సోషల్ ఆర్డర్ ఎగ్జిస్టెడ్ డ్యూరింగ్ శాతవాహన పీరియడ్స్? శాతవాహన era witnessed a composite culture. ఎస్, ఆరియన్స్ అండ్ ద్రవిడియన్స్ అని కాన్ఫ్లిక్ట్ ఉంది అని చెప్పాను. ఈవెన్ ఇది కూడా కాన్ఫ్లిక్టే, వాళ్ళు బ్రాహ్మణ్స్, శూద్రస్, వైశ్యాస్ అని. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వాజ్ ప్రివలెంట్ అండ్ క్యాస్ట్ సిస్టమ్ వాజ్ నాట్ రిజిడ్ డ్యూరింగ్ ద శాతవాహనాస్ పీరియడ్. ఎస్, ఇంటర్ క్యాస్ట్ సిస్టమ్ వాజ్ ప్రివలెంట్ అండ్ క్యాస్ట్ సిస్టమ్ లేదు కాబట్టి కొత్త కొత్త జాతులు అప్పుడే ఎమర్జ్ అయ్యాయి. చూసాం, అనుమోల్య మ్యారేజ్, ప్రనుమోల మ్యారేజ్, ఈ 2 మ్యారేజ్ గురించి డిస్కస్ చేశాను. కొత్త కొత్త జాతులు, స్మిత్, ఇదేంటి బ్లాక్ స్మిత్, గోల్డ్ వేవింగ్ వాళ్ళు, పాటరీ వాళ్ళని కమ్మరీస్, వాటన్నిటి గురించి కూడా చెప్పాను. కొత్త కొత్త జాతులు ఏది ఎమర్జ్ అయింది. ఇలా ఎక్కువ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయిపోతుంది అని కూడా ఒక టైటిల్ ఇచ్చింది. వేదాస్ని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు మన శాతకర్ణీస్, శాతవాహనులు అని కూడా ఒక టైటిల్ ఇచ్చినారు. ఎక్కువ అయిపోయినాయి ఆ టైంలో. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వాజ్ మోర్. ఉమెన్ వర్ అలౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ యజ్ఞ రిచువల్స్ అలాంగ్ విత్ మేల్. సో 1, 2, 3 ఆర్ కరెక్ట్. శాతవాహన పీరియడ్ is glorious chapter in the history of Andhras. Yes, Andhra Desha. Which among the following statement are correct? Most of the Satavahana inscriptions were written in Brahmi script. Correct. Where language used was Sanskrit. No, Prakriti. నేను చెప్పాను వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి, ప్రాకృతి. కానీ కుంతల శాతకర్ణి ఒక్క ఆయన మాత్రం సాంస్క్రిట్ యూజ్ చేశాడు ఆయన కోర్టులో ఉన్నప్పుడు. నానాగట్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ బై నగ్నిక. ఎవరి గురించి? వాళ్ళ హస్బెండ్ శాతకర్ణి 1 గురించి ఇచ్చింది. డిస్క్రైబ్ ద రిలీజియస్ ప్రాక్టీస్ ఫాలోడ్ బై శాతకర్ణి 1. ఆబ్వియస్లీ కరెక్ట్. మిలిటరీ కాన్క్వెస్ట్ ఆఫ్ పులోమవి 3 ఈజ్ మెన్షన్ ఇన్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ కింగ్ ఖారేవాలా. నో, దిస్ ఈజ్ రాంగ్. ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్. ఖారేవాలా మిలిటరీ కాన్క్వెస్ట్ ఆఫ్ పులోమవి 3 ఆయన లాస్ట్ కింగ్ అండి. పులోమవి 3 ఆయనది మైకదోని ఇన్స్క్రిప్షన్లో ఉంది.
మైకధోని ఇన్స్క్రిప్షన్. అండ్ ఈ కింగ్ కరేవాలాకి గొడవ జరిగిండేది వేరే రాజుతో. హీఈస్ నాట్ పులోమవిత్రి. అది మన కార్వాలే ఇన్స్క్రిప్షన్లోనే ఉంది. అండ్ 10th, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ శాతవాహనస్ పీరియడ్. కింగ్ हाला వాజ్ నోన్ యాజ్ కవి వాత్సల్య. ఎస్, ఈయనకు 2 టైటిల్స్ ఉన్నాయండి. ఫస్ట్ టైటిల్ ఈజ్ కవి వాత్సల్య, సెకండ్ టైటిల్ ఏంటో కామెంట్ చేయండి. ఈయననే సర్వవర్మ రోట్ ఏ ప్రాకృత్ గ్రామర్ బుక్ నేమ్డ్ కంఠ కార్య వ్యాకరణ. బోత్ ఆర్ కరెక్ట్. సారీ, ప్రాకృతి లాంగ్వేజ్ కాదు, సరవర్మ. ఇప్పటివరకు మనం ప్రాకృతి అని చదివాం. సరవర్మ ఒక్కడు ఎస్ఎస్ అని గుర్తుపెట్టుకున్నా అండి. సరవర్మ రోట్ గ్రామర్ బుక్ ఇన్ సాంస్క్రిట్ గ్రామర్ బుక్ కంఠ వ్యాకరణం. సో దిస్ ఈజ్ రాంగ్. సో ప్లీజ్ రిమెంబర్, ఇది కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ బికాస్ ఫస్ట్ టైం రీడింగ్ కాబట్టి. సర్వవర్మ ఈజ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్లో రాసిన ఏంటి వ్యాకరణం అని మనం చిన్నప్పుడు చదివేవాళ్ళం, గ్రామర్ అని. సో ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. 11th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ప్రావిన్షియల్ అడ్మినిస్ట్రేషన్ అడాప్టెడ్ బై శాతవాహనస్. సేమ్ అండి, మౌర్యన్ లాగా ఆహారాస్ ఉండేవాళ్ళు, గ్రామికాస్ ఉండేవాళ్ళు. ద ఎంపైర్ సెమీ ఆటోనామస్. మనకేంటి, ఒక పెద్ద కింగ్డమ్కి ప్రావిన్సెస్ లాగా డివైడ్ చేశారు. ఇలా ప్రావిన్సెసే కాకుండా పక్కన అటానామస్, ఆ అటానామస్ కూడా కంప్లీట్ ఆటోనామస్ ప్లేసెస్ కావండి, సెమీ ఆటోనామస్. రీజియన్స్ వర్ గవర్న్డ్ బై అమత్యాస్. కరెక్ట్. హూ వర్ అపాయింటెడ్ బేస్డ్ ఆన్ హెరిడిటరీ లీనియేజ్. నో, ఆ అమత్యాస్ని ఎలా అంటే నాన్ హెరిడిటరీ, అంటే వాళ్ళకి వీళ్ళ మీద ఫెయిత్ ఉంది అనే వాళ్ళే పెట్టేవాళ్ళు. ద ఆహారాస్ వర్ డైరెక్ట్లీ అడ్మినిస్టర్డ్ బై రాయల్ ప్రిన్సెస్. నో అండి, ఆహారాస్ వర్ ఆల్సో నాట్ డైరెక్ట్లీ అడ్మినిస్టర్డ్ బై రాయల్ ప్రిన్సెస్. సెమీ ఆటోనామస్ రీజియన్స్ గవర్న్డ్ బై డిఫరెంట్ పర్సన్స్, భోజాస్, మహాభోజాస్. దాని గురించి ఒకసారి చదువుదాం. 12th, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్, దీని ఆన్సర్స్ బోత్ ఆర్ రాంగ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ సోషల్ కండిషన్స్ ప్రివైలింగ్ డ్యూరింగ్ శాతవాహనస్. బ్రాహ్మిన్ లాస్ట్ బ్రాహ్మిన్స్కి వాళ్ళు ఎక్కువ సపోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళే బ్రాహ్మిన్స్ లాగా ఫీల్ అయ్యి అశ్వమేధ యాగాలు చేశారు, వాజ్పేయి యాగం కూడా చేశారు. ఆ 2 times చేశారు అశ్వమేధ యాగ. ఆ కింగ్ ఎవరో కామెంట్ చేయండి, 2 times అశ్వమేధ యాగ చేసిన కింగ్ ఎవరు అని. ఉమెన్ హెల్డ్ ఏ సబార్డినేట్ పొజిషన్. నో, ఇప్పుడే చెప్తున్నాను కదండి, ప్యాట్రియార్కల్ సొసైటీ అయినా కూడా ఉమెన్కి అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. శాతవాహన రూలర్స్ ఎంకరేజ్డ్ ది అసిమిలేషన్. నో, ఇందాక ఈ టాపిక్ కూడా చెప్పాను, వాళ్ళు వితిన్ జాతి కలుస్తేనే తట్టుకోలేకపోతున్నారు, ఇంతమంది కలిసిపోతున్నారు ఏంటి అని, అదేంటి స్టాప్ చేసేయాలి అని చాలా తీసుకొచ్చారు. అలాంటిది ఫారినర్స్, శాఖస్, కొత్త వాళ్ళు మన ఇండియాలోకి ఎమర్జ్ అవుతూ ఉండేవాళ్ళు. రాంగ్. జాయింట్ ఫ్యామిలీ వాజ్ ఎగ్జిస్టెడ్. సో దిస్ ఈజ్ ఓన్లీ కరెక్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు శాతవాహన కింగ్డమ్. The lowest level of administration was Gramika. Yes, correct. Revenue was collected only commodities. No, cash అన్నా కైండ్ అన్నా, మీరు నాకు పైసలన్నా ఇవ్వండి, కాయిన్స్ అన్నా ఇవ్వండి, లేకపోతే ధాన్యాలు కానీ గోల్డ్ కానీ అలాంటివి ఇచ్చినా ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. సో ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. ఫాలోయింగ్ అసర్షన్ అండ్ రీజన్. ద ఫస్ట్ రూలర్ ఇన్ ఇండియన్ హిస్టరీ టు గ్రాంట్ ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్ గ్రాంట్స్ టు బుద్ధిస్ట్ అండ్ బ్రాహ్మిన్స్ వర్ శాతవాహనస్. అవును, గుప్తా స్టార్ట్ చేశారు, బట్ దాన్ని ఒక సిస్టమ్ లాగా చేసేసిండేది ఎవరంటే శాతవాహనస్. టు గ్రాంట్ ఫ్రీ ల్యాండ్ గ్రాంట్స్ టు బోత్ బుద్ధిస్ట్ అండ్ బ్రాహ్మిన్స్. వీళ్ళు బుద్ధిస్ట్కి ఇచ్చేవాళ్ళు, మౌర్యన్స్. బోత్ బుద్ధిస్ట్ అండ్ బ్రాహ్మిన్స్కి స్టార్ట్ చేసిండేది మన శాతవాహనసే. ద శాతవాహన కింగ్ క్లెయిమ్ టు బి బ్రాహ్మిన్స్ అండ్ కన్సిడర్ దేర్ ప్రైమరీ డ్యూటీ ఈజ్ టు అప్హోల్డ్ వర్ణ సిస్టమ్. ఇది కరెక్టే, కానీ దీనికి రిలేషన్షిప్ లేదు. సో బోత్ అండ్ ఆర్ ట్రూ, బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ. కరెక్ట్. ద శాతవాహన పీరియడ్ విట్నెస్డ్ ఓవర్సీస్ కమర్షియల్ యాక్టివిటీస్. నేను చెప్పానండి, మన ఇండియా నుంచి, అది శాతవాహన పీరియడ్ నుంచి రోమ్కి చాలా ట్రేడ్ పోయేది. నేను ఆ మ్యాప్ కూడా వేసి చూపించాను. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఏవేవి ఎక్కువ చేసుకునే వాళ్ళం, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మస్లిన్, కాటన్ గురించి చెప్పాను. ఈవెన్ గోల్డ్ ఎలా ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళని చెప్పాను. నంబర్ ఆఫ్ ఎక్స్పోర్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్స్ థింగ్స్ గురించి చెప్పాను నా వీడియోస్లో. సో
ఇవన్నీ మనవే. వెస్ట్ డెక్కన్, ఇక్కడ పాయింట్ ఏంటంటే గ్రేటెస్ట్ పోర్ట్ ఆఫ్ శాతవాహన వెస్ట్ డెక్కన్ ఈజ్ కళ్యాణి పోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈవెన్ మనం భారూచ్ గురించి మాట్లాడడం, కళ్యాణి పోర్ట్ గురించి మాట్లాడడం, తమ్రల్లపిటి తమిళనాడులో ఉంది, గంజం, ఈ పోర్ట్స్ అన్నీ డిస్కస్ చేసామండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ ఏంటి వెస్ట్ డెక్కన్లో అంటే కళ్యాణి పోర్ట్. డ్యూరింగ్ శాతవాహన పీరియడ్ రజ్జువాహక వాజ్ ద ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. నేను నియర్లీ ఒక 15 ఆఫీసర్స్ గురించి చెప్పాను. మెసెంజర్ని ఏమంటారు, ఫారిన్ ఆఫీసర్ని ఏమంటారు, ట్రెజరీని మెయింటైన్ చేసే వాళ్ళని ఏమంటారు, సేనాపతిని ఏమంటారు, రిలీజియస్ని మెయింటైన్ చేసే వాళ్ళు అంటారు, ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ ఏమంటారు, మినిస్టర్ని, అవన్నీ డిస్కస్ చేసాం. రజ్జువాహకాస్ ఎవరంటారో ఒకసారి మీరే సర్వే చేసి నాకు చెప్పండి. కన్సిడర్ దీని ఆన్సర్ కమెంట్ చేయండి. 16th one. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు లిటరరీ డ్యూరింగ్ శాతవాహనస్. గుణాఢ్య ఎవరు కింగ్లో, ఏ కింగ్ కింద ఈయన ఉండేవాళ్ళు గుణాఢ్య ఎవరున్నప్పుడు కుంతల శాతకర్ణి. గుర్తుపెట్టుకోండి, కుంతల శాతకర్ణి ఉన్నప్పుడు గుణాఢ్య. అండ్ ఈవెన్ ఆ వర్మ ఆయన కూడా సాంస్క్రిట్ లాంగ్వేజ్కి సంబంధించి గ్రామర్ రాసిన ఆయన కూడా కుంతల శాతకర్ణి. గుణాఢ్య రోడ్ బృహత్ కథ ఇన్ ప్రాకృతి. ఎస్, దిస్ ఈజ్ రైట్. ఆచార్య నాగార్జున రోడ్ ప్రజ్ఞపరమిత శాస్త్ర, మాధ్యమిక శాస్త్ర, శూన్యశాస్త్ర అండ్ ఈవెన్ సుహుర్లేఖ. ఇది కూడా కరెక్ట్. సుహుర్లేఖ వాజ్ రిటన్ బై హాలాను, ఇందాకే చెప్పాను కదండి ఆచార్య నాగార్జున అని. ద మ్యారేజ్ ఆఫ్ గౌతమిపుత్ర శాతకర్ణి ఫార్మ్డ్ ద థీమ్ ఆఫ్ లీలావతి పర్ణయం. లీలావతిని పెళ్లి చేసుకునేది హాల. ఈ లీలావతి వచ్చి శ్రీలంక అమ్మాయి. ఈయనని పెళ్లి చేసుకున్నది హాల ఈజ్ ద షార్టెస్ట్ రూలర్ అండి, బట్ ఆయన ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. సో లీలావతి పర్ణయం ఈజ్ నాట్ రిటన్ బై హిమ్. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఓన్లీ 1 and 2 ఈజ్ కరెక్ట్. ఇక్ష్వాకుస్ గురించి నేను ఇంకా చెప్పలేదు, బట్ జగ్గాయిపేట ఇన్స్క్రిప్షన్ ఇవన్నీ ఇంపార్టెంట్. వీరపురుష దత్త చాలా ఇంపార్టెంట్ రూలర్. దీని గురించి నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. who among the following were denoted by the term like రాజభోజ, దేవమాయ ఆఫ్ శాతవాహన. ఇవి ట్యాక్స్లు అండి. ట్యాక్స్ డైరెక్ట్గా రాజభోజ డైరెక్ట్ రాజ్యానికి చేరేవి. దేవమేయ అంటే ఇండైరెక్ట్గా కంట్రోల్ చేసేది. సో ఒకసారి చూడండి, నేను ఈ టాపిక్ గురించి నీట్గా చెప్పాను. 1/6 ఆఫ్ ద ట్యాక్స్ ఎలా కలెక్ట్ చేసేవాళ్ళు అని. సో ల్యాండ్ ట్యాక్సెస్. వీరపురుష దత్త కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్ విత్ రెఫరెన్స్ టు క్రోనాలజీ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ. ఇక్ష్వాకుస్ మనం ఇంకా డీల్ చేయలేదండి. సో ఈ నియర్లీ ఒక 18 క్వశ్చన్స్ ఆఫ్ శాతవాహనాసే డీల్ చేసాం. శాతవాహనాస్ గురించి ఆల్రెడీ నేను నీట్గా నా వీడియోస్లో చెప్పాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ వాచ్. ఇంత క్లియర్గా లేకపోయినా పాస్ చేసుకున్నాను ఒకసారి చూడండి, నా నోట్స్లో మొత్తం మెన్షన్ చేశాను. ఆన్సర్స్. శాతవాహనాస్ ఎస్టాబ్లిష్డ్ చెప్పాను కదండి, మౌర్యన్స్కి ఫ్యూడేటర్స్ లాగా ఉండేవాళ్ళు. ప్రతిస్థానపుర వాజ్ అర్లీ క్యాపిటల్, ధాన్యకటక వాజ్ లేటర్ క్యాపిటల్. ఆ క్యాపిటల్ని కూడా ఎవరు షిఫ్ట్ చేశారు? మనం ధాన్యకటక ఫస్ట్ నుంచి ఏం క్యాపిటల్ లేదు మనకు, లేటర్గా వచ్చింది. దేవర్ నోన్ యాజ్ ఆంధ్రాస్. నాసిక్ ఇన్స్క్రిప్షన్, నానాఘట్ ఇన్స్క్రిప్షన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్. మనం ఏ కింగ్స్ గురించి సీముఖ, కన్హ, శాతకర్ణి 2, కుంతల శాతకర్ణి వీటి అందరి గురించి డిస్కస్ చేసాం. లాస్ట్ పులోమ V3, శివ, ఈయన శివుడు భక్తుడు అని కూడా డిస్కస్ చేసాం. కుంతల శాతకర్ణిలోనే గుణాఢ్య పోయేట్ ఉన్నది. అండ్ హాలా గత సప్త సారథి, ఇవన్నీ ఒకసారి చూడండి. గౌతమిపుత్ర శాతకర్ణి, నాసిక్ ఇన్స్క్రిప్షన్, ఆయనని వాళ్ళ మదర్ ఫుల్ పొగుడుతూ రాసిన టైటిల్స్ అన్నీ ఇవ్వండి. క్షత్రహారత వంశ నిర్వవేష్కర, శాఖ, ఇవన్నీ చదివేశాం. ఏకశూర, ఏక ధనుర్ధాన అంటే మనం తెలుసు కదండి, బాణాలు, ధనుర్ధానం తెలిసిన. అగమ నిలయ, దీని గురించి కూడా నేను నా వీడియోస్లో చెప్పాను. వేదాస్ అన్నీ చదివినవాడు అగమ నిలయమ. త్రిసముద్ర తోయపీఠ, 1 who runs all horses. 3rd, కాయిన్స్ ఆఫ్ శాతవాహన, కాపర్ కాయిన్స్, లెడ్ కాయిన్స్, పొట్టిన్ కాయిన్స్. వాళ్ళ టైటిల్స్ ఇలా ట్రీ సింబల్, షిప్ సింబల్ అలా ఉండేది దాని మీద. ఈవెన్ వాళ్ళ పిక్చర్స్ కూడా ఉండేది.
ఫాదర్స్ నేమ్ వర్ ప్రింటెడ్. అడుగుతారండి మదర్స్ నేమా? నో, ఫాదర్స్ నేమ్ వర్ ప్రింటెడ్. చెప్పాను కదా సింబుల్స్, సన్. వాళ్ళ ఎంబ్లం ఏంటి అంటే సన్ ఎంబ్లం, గుర్తుపెట్టుకోండి, సన్. ద 17th కింగ్ హాలా, 5 yearsే షార్టెస్ట్ ఈయననే. హీ వాజ్ మెన్షన్డ్ బై వాత్సాయనాస్ కామసూత్ర అండ్ రాజశేఖర కావ్య మీమాంస. సో అడుగుతారండి హాలా గురించి ఏమేమి బుక్స్లో ఉంది అంటే కామసూత్ర ఆఫ్ వాత్సాయన. దీని గురించి కూడా ఒకటి చెప్పాను, ఆయన వేరే కింగ్ గురించి లేండి. హాలా బికేమ్ ఫేమస్ ఫర్ హిస్ బుక్ గతసప్త సారథి. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఏ సత్తసాయి. అడుగుతారండి సత్తసాయి ఈజ్ బుక్ ఆఫ్ హూమ్. మనం గతసప్త సారథి ఒక్కటే గుర్తుపెట్టుకుంటాం, ఈ సత్తసాయి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ శాతవాహన రూల్ సిముక వాజ్ జైన్ అండ్ లేటర్ బ్రాహ్మిన్స్ నుంచి కన్వర్ట్ అయిపోయాడు. ఈ వాజ్ సక్సీడెడ్ బై కృష్ణ. ఈయన ఫాలోవర్ ఆఫ్ కృష్ణ, భగవత కల్ట్ని ఎంకరేజ్ చేశాడు. థర్డ్ కింగ్ శ్రీ శాతకర్ణి. 17th కింగ్ హాలా, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. అండ్ గౌతమిపుత్ర. మళ్ళీ ఇది కూడా డివైడ్ చేసిన అర్లీ శాతవాహనస్, లేటర్ శాతవాహనస్. ఎందుకు అంటే అర్లీ శాతవాహనస్ ఒక టైప్ ఆఫ్ రూల్, లేటర్ శాతవాహనస్ ఒక టైప్ ఆఫ్ రూల్. లాస్ట్ గ్రేటెస్ట్ రూల్ యజ్ఞశ్రీ శాతకర్ణి. అండ్ లాస్ట్ ఎవరు అంటే పులోమవిత్రి. వశిష్ఠపుత్ర పులోమ రీపేట్ ద ఓల్డ్ అమరావతి స్తూప గురించి కూడా డిస్కస్ చేశాం. శాతవాహన సొసైటీ వాజ్ హై స్టేటస్ అకార్డింగ్ టు ఉమెన్. ఫర్ ఎగ్జాంపుల్ నగ్నిక, బాలసారి, ఈవెన్ లీలావతి గురించి కూడా మనం మెన్షన్ చేయొచ్చు. సో బట్ సిస్టమ్ ఈజ్ ప్యాట్రియార్కల్ సిస్టమ్. రెఫరెన్స్ టు శాతవాహనస్ మత్స్య పురాణం, వాయు పురాణం, గుణాద్యస్ బృహత్ కథ. ఇది గుణాద్యస్ గురించి చెప్పాను. లీలావతి ప్రాకృతి గురించి చెప్పారు, వర్క్ బై కుంటుహాల. చూడండి లీలావతి స్టోరీ గురించి రాసినది ఎవరు అంటే కుంటుహాల. అండ్ నెక్స్ట్ సోషల్ ఆర్డర్ శాతవాహనస్లో ఈ టాపిక్ గురించి కూడా చెప్పాను. అమ్మాయిలు యజ్ఞాలు రిచువల్స్ చేసేవాళ్ళు, సోషల్ ఆర్డర్ కూడా బాగుంది, కానీ సిస్టమ్ మాత్రం ప్యాట్రియార్కల్ సిస్టమ్. సతీ వాజ్ అబ్జర్వ్డ్. శాతవాహన పీరియడ్ నోటెడ్ బై స్ట్రాబో, డిఫరెంట్ అండ్ మిక్చర్ ఆఫ్ ద్రవిడియన్ అండ్ ఆర్యన్ కల్చర్. శాతవాహన ఇన్స్క్రిప్షన్స్ వర్ ఎక్స్ప్లోర్డ్ ఇన్ 5 states, తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక. ఏ లాంగ్వేజ్లో ఉండేదంటే ప్రాకృత్ లాంగ్వేజ్ అండ్ బ్రాహ్మీ స్క్రిప్ట్. వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ కూడా ప్రాకృతినే. నానాగట్ ఇన్స్క్రిప్షన్ బై శాతకర్ణి, నగ్నిక వాళ్ళ వైఫ్ ఇచ్చింది. అశ్వమేధ యాగ, అశ్వమేధ యాగ 2 times చేశాడు, రాజసూయ 1 time చేశారు. ద బ్యాటిల్ బిట్వీన్ శాతకర్ణి 1, ఇదే కింగ్, అండ్ ఖారేవాల్ కంట్రోల్స్. ఇది హతిగుంప ఇన్స్క్రిప్షన్, హతిగుంప ఇన్స్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్, దాంట్లో ఉంది. అండ్ ఓన్లీ చబ్రోలు ఇన్స్క్రిప్షన్ ఈజ్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ బై కింగ్ విజయ. సో గుర్తుపెట్టుకుని ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ బ్రాహ్మిక్ అండ్ రిటర్న్ ఇన్ సాంస్క్రిట్, అండ్ దిస్ వాజ్ బై శాతవాహన కింగ్ విజయ. సో ఒక్కటన్నా ఉందా ఇన్స్క్రిప్షన్ సాంస్క్రిట్లో అంటే చబ్రోలు. అండ్ 10th శాతవాహనస్ కునాడ్య వర్క్ బృహత్ కథ ఇన్ ప్రాకృతి. హాలా గతసప్త సారథి, అది కూడా ప్రాకృతిలోనే. కవి వాత్సల్య. బుద్ధిస్ట్ సెయింట్ నాగార్జున రోడ్ మెనీ చెప్పాను, ఏదేది 3 రాశాడు ఇంపార్టెంట్ నాగార్జున. సుహుల్లేఖ, మాధ్యమిక మార్గ, శూన్య మార్గ కూడా అండి, శూన్య ప్రజ్ఞ పరమిత శాస్త్ర. సర్వవర్మ రోట్ ఇన్ ఎస్ఎస్. అప్పట్లో సాంస్క్రిట్ బుక్ ఒకటి, ఏది కంఠక్ర వ్యాకరణ. సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఒకటి, చబ్రోల్ ఇన్స్క్రిప్షన్. అలా సాంస్క్రిట్పై ఒకసారి ఫోకస్ చేయండి. ద ఎంపైర్ అండర్ డైరెక్ట్ రూల్ ఆఫ్ శాతవాహన వాజ్ డివైడ్ ఇంటూ ఆహారాస్. చెప్పాను కదండి, ఆహారాస్ వర్ రూల్డ్ బై అమత్యాస్, బట్ దీస్ ఆర్ నాన్ హెరిడిటరీ ఆఫీసర్స్, 5 yearsకి ఒక టర్మ్ లాగా. అండ్ సమ్ ఆఫ్ ద వెల్ నోన్ గోవర్ధన, సోప్రా, ఇవన్నీ ప్రావిన్సెస్. బిసైడ్ ఆహారాస్ దే వర్ సెమీ ఆటోనామస్ రీజన్స్ బై మహాభోజాస్. అక్కడ మహాభోజాస్, మహారథాస్ రూల్ చేసేవాళ్ళు, కానీ నాట్ కంప్లీట్ అటానమస్, సెమీ అటానమస్. శాతవాహనస్ బ్రాహ్మిన్ గెయిన్డ్. వాళ్ళు బుద్ధిజంని ఎలా ఫాలో అయ్యేవారు, హిందూయిజంని కూడా ఎంబ్రేస్ చేసేవాళ్ళు. ఇవన్నీ టాపిక్స్ డిస్కస్డ్ అండి. వర్ణశంకర, అసిమిలేషన్, ఫారిన్ ట్రైబ్స్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. దేర్ సొసైటీ వాజ్ జాయింట్ ఫ్యామిలీ సొసైటీ. శాతవాహన కింగ్ వాజ్ డివైడ్ ఇంటూ సబ్ డివిజన్స్.
Aharas, Rastras, Gramikas was the lowest administration. They were Amatyas officers, non-hereditary post. Revenue was collated both cash and kind. 14th, Satavahana king were the first in India to make tax-free land grants to Buddhists and Brahmins. స్టార్ట్ చేసినది ఎవరు అంటే గుప్తాస్. దాన్ని ఫ్రీగా ఈవెన్ బుద్ధిస్ట్ బ్రాహ్మిన్స్ కూడా ఇవ్వడం ఎవరు చేశారు అంటే ఓన్లీ శాతవాహనాస్. అప్హోల్డ్ వర్ణ సిస్టమ్ కోసం అని స్టార్ట్ చేశారు. శాతవాహన పీరియడ్ ఆల్సో విట్నెస్డ్ కమర్షియల్ యాక్టివిటీస్. ఈ పోర్ట్స్ గురించి చెప్పాను కదండి, కళ్యాణి పోర్ట్, గంధకసాల పోర్ట్, గంజం పోర్ట్. ఈస్ట్ కోస్ట్లో ఇంపార్టెంట్ పోర్ట్స్ అండి ఇవన్నీ. ఈస్ట్ సైడ్ ఏ పోర్ట్ ఫేమస్, వెస్ట్ సైడ్ ఏది ఫేమస్ అవన్నీ చూసుకోండి. అరికమేడు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పోర్ట్, చూడండి. భారుకచ్, సోప్రా, కళ్యాణ. సో కన్ఫ్యూజ్ అవుతారు, కళ్యాణి ఎక్కడుంది ఒకసారి నీట్గా మెమరైజ్ చేయండి. ల్యాండ్ వాజ్ సర్వైడ్. ల్యాండ్ ఈవెన్ వాళ్ళని టెక్నాలజికల్గా వాళ్ళు ఎంత అడ్వాన్సో కూడా చెప్పినాను. డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్, సాయిల్కి ఒక ఇన్స్ట్రుమెంట్, వెల్ నుంచి వాటర్ డ్రా చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్, ల్యాండ్ సర్వే చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్. ఆ ఇన్స్ట్రుమెంట్స్ గురించి డిస్కస్ చేశాం. ల్యాండ్ వాజ్ సర్వేడ్ అండ్ మెజర్డ్ డ్యూరింగ్ ద పీరియడ్. రజ్జువాహక, సారీ అండి ఈ క్వశ్చన్ మీకు ఆన్సర్ చేయమన్నాను కదండి, ఒకసారి పాస్ చేసుకొని చదవండి. శాతవాహన పీరియడ్ లిటరేచర్ ఈజ్ వర్క్ అవుట్ స్టాండింగ్. గుణాఢ్య రోడ్ బృహత్ కథ ఇన్ ప్రాకృతి లాంగ్వేజ్. కుంతల శాతకర్ణి ఉన్నప్పుడు రాశాడు ఈయన. హాలస్ గతసప్త సారథి, ఇది కూడా ప్రాకృతి లాంగ్వేజ్లోనే. 700 స్టోరీస్ రాశాడంట హాల. లీలావతి పరిణయం ఈజ్ బై అన్నోన్ రైటర్, బట్ లీలావతి ఈజ్ హూ అంటే హాల యొక్క వైఫ్ ఫ్రమ్ శ్రీలంక. అండ్ ఆచార్య నాగార్జున రాసిండేవి మధ్యమిక మాత్ర, సుహుర్లేఖ, ప్రజ్ఞ పరమిత, గుర్తుపెట్టుకోండి. ఇక్ష్వాకుస్ వీ స్టిల్ డిడ్ నాట్ స్టడీ. 19th, ల్యాండ్ ట్యాక్స్. 1/6 ఆఫ్ ద ల్యాండ్ ట్యాక్స్ తీసుకునే వాళ్ళు. ఎలా తీసుకోవాలి? 2 టైప్ ఆఫ్ ట్యాక్స్. రాజభోగ, రాజుకి డైరెక్ట్గా భోగంలాగా ఇచ్చేది. దేవమేయ. అండ్ ఇవన్నీ నాసిక్ ఇన్స్క్రిప్షన్లో ఉన్నాయి. దిస్ ఈజ్ వాట్ వీ రెడ్. అండ్ 20 అయితే ఇక్ష్వాకు కింగ్స్. విల్ డీల్ అబౌట్ ఇక్ష్వాకు కింగ్స్ ఇన్ లేటర్ పార్ట్. థ్యాంక్ యూ.